సఖీ కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసులో ఉన్న చాలా మంది అమ్మాయిలకి తల్లిదండ్రులు తమపై అనవసరమైన ఆంక్షలను విధిస్తూ స్వేచ్ఛను హరిస్తున్నారనే భావన ఉంటుంది. దానికి తగ్గట్టు అమ్మాయి అలిగినా ఏమైనా అడిగినా ఆ మూడు ముళ్ళు పడి మీ అత్తారింటికి వెళ్ళాక మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అంటూ ఉంటారు. కట్టుబాట్ల పంజరం నుండి బయటపడి స్వేచ్ఛగా విహరించేందుకు పెళ్లి చేసుకోవడం దగ్గర దారి అని కూడా అనుకునే అమ్మాయిలుంటారండి. వివాహం స్వేచ్ఛ చుట్టూ అందమైన కలల్ని అల్లుకునే అమ్మాయిలు తమ కలల రాకుమారుడి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం, వెల్కమ్ టు అలంకృత. సగులు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు. అలానే మనకి ఈరోజు ఏం చూపించబోతున్నారో తెలుసా? ఒక క్లాసిక్ అండ్ మోడర్న్ డ్రాయింగ్ రూమ్ అండ్ లివింగ్ రూమ్. మరి చూసేద్దామా? హాయ్ మ్యామ్. హాయ్ సమీక్ష, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? సో ఐఎమ్ వెరీ ఫైన్. సో మరి ఈరోజు మాకు సింపుల్ అండ్ మోడర్న్ హౌస్ చూపిస్తా అన్నారు, మరి స్టార్ట్ చేసేద్దామా? సమీక్ష, ఇది ఒక మోడర్న్ అండ్ కాంటెంపరీ హౌస్ సమీక్ష. ఇది మనం డోర్ తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి నేను మొత్తం ఫ్లోరల్ అండ్ కైండ్ ఆఫ్ గ్రిల్ థీమ్ ఫాలో అయ్యాను. సో ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్. ఓకే, డ్రాయింగ్ రూమ్ వచ్చేసి టీవీ యూనిట్ సమీక్ష. ఇది డ్రాయింగ్ హాల్. దీనిలో వచ్చేసి ఇది యాక్చువల్లీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, ఇంకా ఇది గృహ ప్రవేశం అవ్వలేదు. సో ఇది ఇంకా ఆక్యుపై చేయలేదు. అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్లాజ్మా వస్తుంది. సో దానికోసం ప్లేస్ వదిలేసాము. ఇది కొంచెం మొత్తం ప్లెయిన్ గా ఉండకుండా దీన్ని కొంచెం హైలైట్ చేసాము. ఇందులో కూడా కనిపిస్తుంది, నేను చెప్పినట్టు ఆ డోర్ లో కూడా ఫ్లోరల్ అదే కంటిన్యూ చేసాము. ఇది MDF గ్రిల్ అంటారు దీన్ని. ఇది MDF గ్రిల్, ఇది యూజ్ చేశాను. దీని వెనకాల కొంచెం మనకి ఏంటంటే గ్లాస్ ఇచ్చేసి కొంచెం హైలైట్ చేయడానికి లైట్స్ వాడాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ వాడాను. సేమ్ కాన్సెప్ట్ రన్ చేశాను. ఈ MDF గ్రిల్ వాడి దీని మీద డెకో పెయింట్ యూజ్ చేశాను. డెకో పెయింట్ వాడాను. సోఫా వస్తుంది సమీక్ష, మనకి 3 సీటర్ అండ్ సింగిల్ సీటర్ వస్తుంది. మనకి ఏదైనా కావాలి కార్నర్ టెలిఫోన్ పాయింట్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సైడ్ టేబుల్ కూడా వస్తుంది. మనం ఇలా ప్లెయిన్ గా కాకుండా ఇంకా వాల్ హైలైట్ చేసుకోవడానికి ఏదైనా పెయింటింగ్స్ అవి పెట్టుకొని కూడా మనం ఇంకా బ్యూటిఫై చేసుకోవచ్చు. చక్కగా పెయింటింగ్స్ అవన్నీ మనం హైలైట్ చేసుకొని మొత్తం వర్క్ చేయకుండా ఒక వాల్ ప్లెయిన్ గా వదిలాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు పెద్ద పెయింటింగ్స్ పెట్టుకొని ఇంకెలాగైనా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ అలా కూడా హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో సీలింగ్ చూపిస్తాం. సీలింగ్ లో కూడా ఏంటి అంటే ఎక్కువ హైలైట్ చేయకుండా అది కూడా క్లాసిక్ గా ఉంచుకుంటూ దాని కలర్స్ కూడా లైట్స్ కూడా ఎలా వాడాము అంటే దీనికి కాంబినేషన్ లో బ్రౌన్ లైక్ వైట్ కలర్ వచ్చేసి CFL లైట్స్ వాడాము. కొంచెం వార్మ్ ఎల్లో వచ్చేసి CFL లైట్స్ వాడాము. స్పాట్ లైట్స్ వాడాము. రో ప్లేట్ వచ్చేసి బ్లూ కలర్ వాడాము. ఆ సంయుక్త ఇది వచ్చేసి మనకి ఏంటంటే డ్రాయింగ్ కి ఉన్న లివింగ్ కి పార్టీషన్ అన్నమాట. దీనిలో ఏంటంటే ఈ పార్టీషన్ కూడా నేను ఎలా అంటే ఇది కూడా న్యాచురల్ గా ఉద్దే వాడాలనేసి గ్లాస్ ఏమి యూజ్ చేయకుండా ఇది ఏంటంటే జస్ట్ పార్టీషన్ దానికి దీనికి డిఫరెన్షియేట్ చేయడానికి మాత్రమే ఇది వాడాను. దీనిలో కూడా ఏంటంటే మొత్తం బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పెట్టి యూజ్ చేశాను. ఇది కూడా డెకో పెయింట్ అనమాట. ఇది కూడా వాల్ పెయింట్ న్యాచురల్ పెయింట్ కాకుండా ఇది కూడా కొంచెం ఏంటంటే వాల్ పెయింట్ కి దీనికి డిఫరెన్స్ చూపించడానికి తెలుస్తుంది. ఇక్కడ వాల్ పెయింట్ కి దీనికి ఇంకా ఇది కొంచెం ఈ డెకో పెయింట్ అనగానే కొంచెం సాఫ్ట్ గా షైనీగా లామినేట్ అంటారు కదా డెకోలం, అది వాడకుండా నేను వచ్చేసి డెకో పెయింట్ వాడాను అనమాట ఇందులో. సో ఈ కలర్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్ గా ఎక్కువ కనబడింది. సంయుక్త ఇది వచ్చేసి ఇంతసేపు మనం డ్రాయింగ్ రూమ్ చూసాం కదా, ఇది వచ్చేసి లివింగ్ రూమ్ సంయుక్త. ఓకే, ఈ లివింగ్ రూమ్ వచ్చేసి ఇలా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇందులో ఇక్కడ వచ్చేసి ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో మనం వచ్చేసి డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. లేదు అంటే సోఫా సెట్ ఎలా అంటే మన కంఫర్ట్ బట్టి వాళ్ళ ప్రొవిజన్ ఎలా వాళ్ళ ఇష్టం బట్టి వేసుకోవచ్చు. ప్లాన్ చేసింది మాత్రం మల్టీపర్పస్ గా ప్లాన్ చేసాం. దీనిలో ఏంటి అంటే మనం ఇక్కడ స్పేస్ లాంగ్ లెంత్ లో చాలా మొత్తం స్ట్రైట్ గా వచ్చేసింది. సో ఇది వచ్చేసి సోఫా వేసుకున్న వాళ్ళకి టీవీ యాక్సెస్ ఉండేట్టు, డైనింగ్ టేబుల్ వేసుకున్న టీవీ యాక్సెస్ ఉన్నట్టు అన్ని ప్లాన్ చేసాము. మోర్ ఆఫ్ స్పేషియస్ గా ఉంది, చాలా
స్పేషియస్గా ఉంది, అట్ ద సేమ్ టైం స్పేషియస్గా ఉంది, కాకపోతే ప్లేస్ యాప్ట్గా లేదు అనమాట. డైనింగ్ అండ్ సోఫాకి రెండింటికి వేసుకునేలాగా స్పేస్ లేదు. సో మనం ఏంటి అంటే దానికి మల్టీపర్పస్గా ప్లాన్ చేసాము దీన్ని. ఇంకోటి వచ్చేసి వీళ్ళకి ఒకవేళ సోఫా వేసుకున్నా మనం ఎలా డిజైన్ చేసామంటే వాళ్ళకి బార్ కౌంటర్ కూడా డిజైన్ చేసాం ఇక్కడ. సంయుక్త ఇది బార్ కౌంటర్ కూడా మనం ప్లెయిన్గా ఉండకుండా ఇది కూడా మనం న్యాచురల్ కలర్స్ మన కలర్స్తో మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ కొంచెం వాల్ని హైలైట్ చేసేటట్టు అన్ని వాల్స్ ప్లెయిన్గా వదిలేసాను. ఈ ఒక్క వాల్ని మాత్రం మ్యూరల్ వర్క్ తోని హైలైట్ చేశాను సార్. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంకా మనం ఫస్ట్ నుంచి ఆ థీమ్ మీరు తీసుకుంటున్నారు. సో డార్క్ చాక్లెట్ కలర్ ఇంకా క్రీమ్ కలర్, సో ఇది కూడా అట్లానే అదే కలర్ మనం కలర్ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా అదే కాన్సెప్ట్ తోని ఈ వాల్ ని మొత్తం మ్యూరల్ వర్క్ తోని హైలైట్ చేశాను. పైనే కాకుండా కింద కూడా కంటిన్యూ చేసి ఇక్కడ కూడా బాటిల్స్ పెట్టుకునేలాగా ప్రొవిజన్ ఇచ్చాము. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో గ్లాస్ డోర్స్, ఈ గ్లాస్లో ఇందులో కూడా స్టోరేజ్ ఇచ్చుకుంటూ ఇలా గ్లాస్ షెల్ఫ్ కొంచెం బాటిల్స్కి డిస్ప్లేకి స్టోరేజ్ ఉండేటట్టు ఇచ్చాము. ఇంకా దీనిలో ఏంటి అంటే మామూలు రెగ్యులర్ హ్యాండిల్స్ కాకుండా ప్రొఫైల్ డోర్స్ అంటారు. ప్రొఫైల్ డోర్స్ మామూలు రెగ్యులర్గా వుడ్ అలా కాకుండా హ్యాండిల్స్ కాకుండా మనం ఏంటి అంటే ప్రొఫైల్ డోర్స్ వాడాలి. సో అది ఏంటి అంటే మనకి బ్యూటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే సంయుక్త ఇక్కడ వీళ్ళకి వచ్చేసి కర్టెన్స్ కూడా చూడు మన కాంబినేషన్ కూడా న్యాచురల్ కలర్స్ తోని అదే కాంబినేషన్ బ్రౌన్ కొంచెం కైండ్ ఆఫ్ క్రీమ్ అది వాడాము. ఇది వచ్చేసి మనం జూట్ కర్టెన్స్ వాడాము. జూట్ కర్టెన్స్ వాడాము. సో ఇంకా దీని మీద ఉన్న డిజైన్ కూడా మీరు అన్నట్టు ఫ్లోరల్ థీమ్, ఏదైనా థీమ్ మిస్ అవ్వకుండా దీనిలో కూడా అదే గ్రిల్లో మనం ఏదైతే రన్ చేసామో అదే ఫ్లోరల్ డిజైన్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి ఏంటి అంటే కర్టెన్స్ మనం ఇది జనరల్ కర్టెన్స్ డబుల్ కర్టెన్స్ వాడామన్నమాట. మనకి కొంచెం చాలా లైట్ గా లైట్ కావాలి అంటే షియర్ కర్టెన్స్ వాడాము. ఇది షియర్ కర్టెన్స్ వాడాము. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఫ్రెంచ్ డోర్ వచ్చింది, యాసిడ్ టెక్స్చర్ వర్క్ వస్తుంది సంయుక్తం. ఇది మనం ఎలా డిజైన్ చేసాము అంటే బయట కొంచెం కనబడుతున్నట్టు కనబడనట్టు మొత్తం కొంచెం అలా వ్యూ డిజైన్ చేసాము. సో దీన్ని ఏంటి అంటే వాళ్ళకి బ్యూటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫుల్ యాక్సెస్ ఉండదు బయటకి. సో ఇది కూడా థీమ్తో ఏమాత్రం మిస్ అవ్వకుండా ఫ్లోరల్ డిజైన్తో చక్కగా అదే కలర్ కాంబినేషన్తో, అది కూడా కలర్స్ కూడా ఎక్కువ హెవీగా కాకుండా రెగ్యులర్ మన లైట్ కలర్స్ అండ్ కొంచెం డార్క్ కలర్స్తోనే యూజ్ చేసాం సంయుక్త. ఇందాక మనం వచ్చేసి లివింగ్ రూమ్లో ఫ్రెంచ్ డోర్ చూసాం కదా, దాని ఆపోజిట్లోనే ఈ పాయింట్ వచ్చింది వాళ్ళకి. డైనింగ్ టేబుల్ సోఫా ఏది వేసుకున్నా వాళ్ళకి ఏంటి అంటే ఇది దే కెన్ యూజ్ ఇట్ డబుల్గా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. ఇక్కడ ప్రొజెక్టర్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లాస్మా పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో అక్కడ ఈవెన్ డైనింగ్ టేబుల్ ఉన్నా లేకపోతే ఏ ఉన్నా సరే ఆపోజిట్ గా చాలా బాగుంటుంది వ్యూయింగ్ కూడా. దీన్ని కూడా అలా ప్లేన్ గా వదలకుండా ఇది కూడా హైలైట్ అవుతుంది. మనకి దీని ఆర్డర్ లో కూడా రోప్ లైట్ ఇచ్చేసాము. అలా అది ఒకటే కాకుండా దీనిలో కూడా ఏంటి అంటే లైట్స్ పడేట్టుగా దీన్ని ఐబాల్ లైటింగ్ అంటారు అనమాట. ఐబాల్ లైటింగ్, ఓకే. సో దాన్ని ఏంటి అంటే మనం ఎక్కడ స్పాట్ చేస్తే ఆ లైట్స్ వచ్చేసి దీని మీద పడుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు సపోజ్ ప్రొజెక్టర్ వద్దు టీవీ వద్దు అనుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఫొటోస్ పెట్టి అది స్పాట్ చేసి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో లైట్స్ మూవ్ అవుతాయి కాబట్టి ఏ డైరెక్షన్ లో పెట్టుకున్నా అలా హైలైట్ అవుతుంది. సో సింపుల్ గా కాకుండా దానిలో ఒకవేళ టీవీ అవి పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ అది DVD పాయింట్స్ డిస్ప్లే వాళ్ళకి ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లెయిన్ వాల్ పెట్టుకున్నా కూడా ఫ్లవర్ వాస్ అలా పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు సంయుక్త. సో నిజంగా ఎంతో చక్కటి లివింగ్ రూమ్ ఇంకా డ్రాయింగ్ రూమ్ రెండు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చాలా మంచి థీమ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ తో చాలా చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సవిత గారు. థ్యాంక్ యూ సంయుక్త.